పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం కార్యక్రమానికి మీ అందరికీ ఆత్మపూర్వకమైనటువంటి స్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. నేను మీ అల్లాబక్షు. మనం గ్రంథాలయ కార్యక్రమంలో భాగంగా స్వాధ్యాయం మనం చేసుకుంటున్నాము. మనందరం కలిసి ఈ స్వాధ్యాయంలో మనం స్వామి ముక్తానంద గారి యొక్క గ్రంథరాజమైనటువంటి కుండలిని శక్తి వారిలో జాగృతమైనప్పుడు వారి యొక్క 7 శరీరాలలో వారు అనుభవించినటువంటి ఆ పరిస్థితులు, ఆ అనుభవాలు, ఆ అనుభూతులని మొత్తం నిక్షిప్తం చేసినటువంటి గ్రంథరాజం ఇది. సో మనం ఇంతవరకు 23 ఎపిసోడ్లు మనం పూర్తి చేసుకున్నాము. ఇది 24వ ఎపిసోడ్లోకి మనం అడుగు పెడుతున్నాము. గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాము? వారికి ఏ లోకం కనిపించింది? ఒక నాగుపాము అనేది వారిని కాటు వేయడం అనేది జరిగింది. అంటే మహా అంధకారమైనటువంటి కృష్ణేశ్వరిలోకి వారు ప్రవేశించారు. కృష్ణేశ్వరిలోకి ప్రవేశించగానే అంధకారంతో కూడినటువంటి ఒక నగరం కనిపించింది. వారు ఆ నగరంలో ప్రవేశించి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక అడవి కనబడుతుంది. అడవిలోకి వెళ్తారు. చెట్టు కనబడుతుంది. చెట్టు కింద కూర్చోగానే ఒక నల్లటి పాము ఆయన్ని కాటు వేస్తుంది. ఆయన భయంతో వెంటనే ఆయన విషం మొత్తం శరీరంలో ఎక్కిన తర్వాత ఆయన సేవకుడు ప్రార్థించిన తర్వాత ఆయన బయటికి వస్తారు. ఇదంతా ఆయన కళ్ళకు గట్టినట్టుగా ఈరోజు కనబడుతుంది అంటారు. ఆ తర్వాత వారు ఏం చేస్తారంటే, ఈ సంఘటన దేనికి చిహ్నము అంటే, మన ధ్యానంలో మనకు కనబడినటువంటి ప్రతి ఒక్క అనుభూతికి కూడా ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుందండి. అంటే అంతకుముందు అనుభూతిని చూసిన వారు చెప్పినటువంటి గ్రంథమైనా సరే, లేదా ఒక హాస్టల్ లెవెల్లో దానికి సంబంధించిన జ్ఞానం తెలిసిన వారు కానీ రాసిన గ్రంథం అనేది ఉంటుంది. అలా ఒక గ్రంథంలో చూసినప్పుడు వారికి పాము కాటికి సంబంధించినటువంటి అసలు శిశులైన విషయం తెలుస్తుంది. ఏంటంటే, ఈ పాము కరవడం అనేది కుండలిని జాగృత మార్గంలో ప్రయాణించేటువంటి సాధకులకి ఒక గొప్ప అభయ చిహ్నం అంటారు. ఆయన అభయ చిహ్నం అంటే ఒక ఆశీర్వాదం. అంటే నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరిగ్గా ఉంది, నేను నిన్ను ఈ మార్గంలో ఇక్కడ ఆశీర్వదిస్తున్నాను, ముందు ముందు కూడా నువ్వు ఇంకా ఎన్నో అద్భుతాలు చూస్తావు అని చెప్పి అర్థమవుతుంది. అంటే ఈ ధ్యాన మార్గంలో మీరు ఇంకా పురోగమనంలోకి వెళ్ళగలరు, ఇంకా పురోగమించగలరు మీరు ధ్యాన మార్గంలోకి. అంటే ఇంతటితో మీరు ఆగిపోరు, మీ ధ్యానం ఇంకా కొనసాగుతూ ఉంటుంది, మీ ధ్యాన స్థితి కూడా ఇంకా కొనసాగుతూ ఉంటుంది అనే దానికి ఇది ఒక సింబాలిక్ అన్న విషయం ఆయనకు అర్థమవుతుంది. అది తెలుసుకున్న తర్వాత ఆయన చాలా ఆనందం వేస్తుంది. ఇప్పుడు ఆయన ధ్యాన సాధన ఎలా సాగుతుంది అంటే, ఒక్కోసారి శ్వేతజ్యోతి మధ్యలో, ఒక్కోసారి కృష్ణజ్యోతి మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే ఆయన కృష్ణజ్యోతి మధ్యలో ఆయన సాధన, ఆయన ధ్యానం అనేది నిశ్చలమవుతుందో అప్పుడు ఆయన పెద్ద పెద్ద శ్రీశైలం అడవుల్ని కూడా ఆయన చూస్తారండి. ఆ కాలంలో పెద్ద పెద్ద గుహలు చూస్తారు. ఆ గుహల్లో నివసిస్తున్నటువంటి ఋషుల యొక్క స్థావరాలు కూడా ఆయన విజన్ చేయడం జరుగుతుంది. అలాగే గిర్నార్ పర్వతాలు అని మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి గిర్నార్ పర్వత శ్రేణుల్ని కూడా ఆయన వాటిని చూడగలుగుతారు. అంటే ఆయన దర్శిస్తారు. మనం దర్శనం అన్న పదాన్ని వాడుదాము, దర్శిస్తూ ఉంటారు. ఎప్పుడైతే పాము కాటు జరిగిందో ఆయనకి ధ్యాన స్థితిలో, ఆ తర్వాతి నుంచి ఆయన ఎక్కడ చూసినా సరే, అంటే ధ్యానంలో మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఆయన జాగృతావస్థలో ఉన్నప్పుడు కూడా
3 జ్యోతులు కనబడుతూ ఉండేవి. అంటే బాహ్యంలో చూసినా కూడా ఏ దృశ్యాన్ని చూసినా కూడా ఎరుపు రంగు, తెలుపు రంగు, నలుపు రంగు మూడిటితో కనబడినటువంటి జ్యోతులు ఆయన కనబడుతూ వచ్చేవి. అలాగే ఇంకొకటి ఏం కనిపించేది, ఎరుపు, నీలం, పసుపు కూడా కనిపిస్తూ వచ్చేవి. అంటే రకరకాల రంగుల కాంబినేషన్స్‌లో ఉన్నటువంటి జ్యోతులన్నీ కూడా ఆయన కనిపిస్తూ వచ్చేవి. ఆ దివ్యమైన తేజస్సు యొక్క వలయంలో ఆయనకి మొదటిసారిగా అంటే పాము కాడు సంభవించిన 3 రోజుల తరువాత ఆయన నాగలోకాన్ని దర్శించుకుంటారు. ఆయనకు ఒక మాట చెప్తారు స్వామిగారు. ఇది అభూత కల్పన కాదు. ఏదో ధ్యానంలో కనిపించింది కదా చెప్పి ఇది ఒక విజన్ కాదు. అంటే ఇది ఇల్యూజన్ కాదు అంటారు. అంటే కొంతమంది ఏమంటారంటే ఇల్యూజన్‌గా చెప్తూ ఉంటారు. ఇది ఇల్యూజన్ కానటువంటి విజన్ అన్నటువంటి ఉద్దేశం అన్నమాట ఆయన. అని చెప్పి నేను నాగలోకాన్ని దర్శించుకున్నాను. 4 వైపులా పాములే పాములున్నాయి. నాగలోకం కూడా నిజంగానే ఉంది. 4 వైపులా సర్పాలు దర్శనమిస్తున్నాయి. మరి వాటి కోసం ఏమున్నాయంటే అక్కడ ఆ చుట్టూరా కూడా పూల తోటలు ఉన్నాయి. ఆ పూల తోటలన్నీ కూడా నీలం రంగు కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాగే ఆ పాముల మధ్యలో ఒక ప్రకాశవంతమైనటువంటి తేజోవంతమైన పాము కనిపించింది. ఆ పామే ఆ పాములకు రాజు, నాగరాజు లేదా నాగేశ్వరుడు. అలా నాగేశ్వరుడి దర్శనం అయిన తర్వాత బాహ్యంలో ఎక్కడ చూసినా సరే స్వామి ముక్తానంద గారికి ఈ 3 రంగుల జ్యోతులు కనిపిస్తూ ఉండేవి. బాహ్యంలో జాగృతావస్థలో కూడా ఏ దృశ్యాన్ని చూసినా ఆ దృశ్యం కూడా ఈ 3 రంగుల మయంగా ఉంటూ ఉండేది. తోటలో చూసినా కూడా అవే జ్యోతులు, ఆశ్రమంలో చూసినా కూడా ఈ 3 రక్త, కృష్ణ, శ్వేత, రక్త, శ్వేత, కృష్ణ ఈ 3 జ్యోతుల సంయుక్తంగా కనిపిస్తూ ఉండేది. ఆ తరువాత అందుకే ఆయన చెప్తారు, నేను నాగరాజు కాటు వల్ల ఎంత చమత్కారం జరిగిందో చూడండి అంటారు ఆయన. మీకెవరికైనా ధ్యాన స్థితిలో మీకు కూడా ధ్యాన స్థితి నాగలోకము కానీ పాములు కానీ మీకు కనిపించినా లేదా పాము మిమ్మల్ని కాటు వేసినా కూడా అది సరి అయినదే. అంటే మీరు సరి అయిన మార్గంలోనే పయనిస్తున్నారు అన్న దానికి అర్థమండి. ముఖ్యంగా ఎవరైతే కుండలిని జాగరణ ప్రక్రియ చేస్తూ ఉంటారో కుండలిని మాత సర్పం రూపంలో ఉంటుంది అని ఒక ఉపమానంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ సర్పం అంటే కుండలిని మాత, సాక్షాత్తు పార్వతీ మాత అండి. సర్పము పాము అంటే అందుకే మన భారతదేశంలో, మన ప్రాచీన భారతదేశంలో ఎక్కడ చూసినా సరే, ఏ దైవాలయంలో చూసినా సరే కుండలిని జాగృతానికి ఆద్యుడు అయినటువంటి అగస్త్యుల వారి యొక్క బొమ్మ ఉంటుంది వన్ సైడ్, ఇంకో సైడ్ ఏమో 2 సర్పాలు కలగలిసినటువంటి పిక్చర్ ఉంటుంది. సర్పము యొక్క బొమ్మ లేకుండా మన ఏ ప్రాచీన దేవాలయాలు ఉండవు. ఎందుకంటే సర్పము, పాము అంటే సాక్షాత్తు ఆ చిన్మాత అని అర్థము. అందుకే ఆయన చెప్తారు, అందుకే మీకెవరికైనా సరే ధ్యానంలో, విజన్లో నాగరాజు, నాగేశ్వరుడు కనిపించినా కూడా అది మీరు ఇంకా పురోగమన పదంలో ముందుకు అడుగు వేయండి. మీ ధ్యాన సాధన ఆపవద్దు. మీరు ఇంకా ముందుకి మీరు అడుగులు వేస్తూ ఉండండి, ముందడుగు వేస్తూ ఉండండి అని అర్థం. ఆ తరువాత నాగలోకం తరువాత ఏం జరిగింది అంటే ఇంకా ధ్యానం మరింత లోతుగా, ఇంకా చాలా లోకాలు దర్శనమిస్తాయండి ఆయనకి. మన రాబోయే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుంటాము. ఇంకా ఎన్నో అద్భుతాలు సంభవిస్తాయి. సహస్రారానికి చేరుకునేదాకా ఆయన తనలో కలిగినటువంటి ప్రతి అనుభవాన్ని, ప్రతి అనుభూతిని మనకు అందిస్తూ వచ్చారు. ఆ తరువాత ఆయన ధ్యాన సాధన ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. అప్పుడు ఆయన ఏం చేశారంటే చంద్రలోకాన్ని దర్శించడం ప్రారంభించారు. నాగలోక దర్శనం జరిగిన తర్వాత ఆయన చంద్రలోకం వెళ్ళడం ప్రారంభించారు. ఆయన ఇక్కడ ఒక విషయం చెప్తారు, ఇది నిజంగానే ఉంది అంటారండి. చంద్రలోకము నిజంగానే ఉంది అంటారు ఆయన. ఎందుకంటే ఇవన్నీ ఎవరైనా మిథ్యాన్ని కొట్టిపడేస్తారేమో అని చెప్పి ఆయన ముందే చెప్తారు, ఇది నిజంగానే ఉంది, నేను ఆ లోకానికి ధ్యానంలో వెళ్ళాను. అందుకే మాస్టర్స్ మనకి రామ్తా చెప్తూ ఉంటారు కదా, అమరత్వం మనం సిద్ధించుకుంటే ఏవైతే లోకాలు 7 లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్ని లోకాలకి మనం అమరత్వం సిద్ధించుకుంటే మన శరీరంతోనే వెళ్ళవచ్చు. ధ్యానంలోనేమో మనం ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేస్తాం కదా, కానీ ఎప్పుడైతే మీరు ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధిస్తారో ఈ లోకాలకి మీరు మీ శరీరంతోనే ప్రయాణం చేయొచ్చు అంటారు. ఆ చంద్రలోకం నిజంగానే ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమవయస్కులు అంటే అందరూ ఒకే ఏజ్ గ్రూప్లో ఉంటారు. అక్కడ ముసలివారు లేరు, అక్కడ వృద్ధులు లేరు, అంతా సమవయస్కులు ఉన్నారు. అక్కడ అంతా ఉద్యానవనంలో ఉంది. ఆ ఉద్యానవనంలో
పుష్పాలతో నిండి ఉంది ఆ తోట. ఒక తోట కనబడింది నాకు. ఆ తోటలో పుష్పాలు నిండి ఉన్నాయి. అక్కడ స్త్రీ పురుషులు అందరూ నడుస్తూ ఉన్నారు. అందరూ ఈ నిత్య యవ్వనంతో ఉన్నారు. స్వామి ముక్తానంద గారు చూస్తారు ధ్యానంలో, చంద్రలోకాన్ని దర్శిస్తారు. దాంట్లో అందరూ ఒకే ఏజ్ గ్రూప్‌లో ఉండి నిత్య యవ్వనంతో ఉంటారు. వృద్ధాప్యం ఏ మాత్రం ఉండరు. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆయన ఉద్యానవనాన్ని చూస్తూ ఒక చోట కూర్చుంటారు. అక్కడ సూర్యుడి వేడి ఉండదు. చల్లటి వెలుగు వ్యాపించి ఉంది అంటారు. అది చంద్రలోకం. చల్లటి వెలుగు ఉంది. కానీ ఆ వెలుగులో వేడి లేదు. ఆ వెలుగులో ఏముంది? ఒక చల్లటి అయినటువంటి చల్ల గాలిలాగా ఒక చల్లటి భావన ఉంది. అక్కడ వర్షం గాని, ఎండ గాని కూడా లేదు. అక్కడి నగరాన్ని చూసిన తరువాత ఆయనకు ఆ విధంగా అనిపించింది. ఆ నగరంలో కూడా గృహాలు ఉన్నాయి. కానీ దేంతో కట్టబడి ఉన్నాయి ఆ గృహాలు? వెండి బంగారాలతో కట్టబడి ఉన్నాయి ఆ నగరంలో గృహాలు. ఇలా ఆయనకి నాగలోక దర్శనం అవుతుంది. తరువాత చంద్రలోక దర్శనం అవుతుంది. ఆ తరువాత ఇంకా కొన్ని రోజులు ధ్యానంలో చాలా ఆనందంగా గడిచిపోతుందండి స్వామి ముక్తానంద గారికి. ఎంతో ఆనందంగా. తర్వాత మళ్ళీ ఏంటి? మళ్ళీ కృష్ణ ధ్యానంలోకి, అంటే ఆ ధ్యానావస్థలు మారుతూ ఉంటాయి. ఒకసారి మాత్రం ఆయనకి ఇంకొక లోకం కనబడుతుంది. ఆ లోకం అంట కృష్ణ ధ్యానంలోనే ఇంకో లోకం కనబడుతుంది ఆయనకి. నాగలోకం కనిపించింది, చంద్రలోకం కనిపించింది కదా! ఇప్పుడు ఇంకొక లోకం ఏంటంటే, ఆ లోకం ఎలా ఉంది అంటే, ఆయన మళ్ళీ నొక్కి వక్కారిస్తున్నారు. ఇక్కడ చూడండి, సిద్ధ విద్యార్థులు ఈ విషయాన్ని అత్యంత శ్రద్ధగా చదవడం అవసరం అంటారు. ఎందుకు అత్యంత శ్రద్ధగా చదవాలి అంటే, మనకి మంచి లోకాలు మాత్రమే కాదు కనిపించేవి, ప్లస్ ఒక లోకాన్ని ఇది మంచి ఇది చెడు అని కూడా మనం చెప్పలేము. అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని యాజ్ ఇట్ ఈజ్, అంటే ఉన్నది ఉన్నట్టుగా మనకి స్వామి ముక్తానంద గారు మనకి చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఆ లోకమైతే మహా మురికిగా ఉంది. ఆ రోజు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా శరీరం మొత్తం కూడా వేగంగా కంపించడం ప్రారంభమైంది. అంతవరకు ఎప్పుడూ కంపించలేదు. కానీ ఈసారి ధ్యానంలో కూర్చోగానే శరీరం మొత్తం కూడా అత్యంత వేగంగా కంపించడం ప్రారంభమైంది. అంటే సరికానివి నా దేహంలో వచ్చినప్పుడు దేహం ఎలాగైతే కంపిస్తుందో అలా దేహం కంపించడం ప్రారంభించింది. నేను ఎక్కడికో దూరంగా అవస్థలో వెళ్తున్నట్టుగా కనిపించింది. కానీ అలా తర్వాత నేను చేరుకున్న ప్రదేశాన్ని చూస్తే అత్యంత మురికిగా ఉంది. అత్యంత మాలిన్యంతో ఉంది. నాకు స్పృహ ఉంది. ఇక్కడ ముక్తానంద గారు చెప్తారు. ముక్తానంద చెబుతున్నాడు వినండి అంటారు. అంటే నేను చూసినది చూసినట్లుగా మీకు చెప్తున్నాను. అత్యంత మురికగా ఉంది. ఆ మురికి, ఆ మాలిన్యము ఎన్ని యుగాల నుంచి ఉందో అక్కడ అసలు. ఎన్ని యుగాల నుంచి ఉందో అన్నట్లుగా చుట్టూ గుట్టలు పేరుకుపోయినట్లుగా ఉంది. అసలు నేను కొద్ది దూరం నడుస్తూ ఉంటే నా పాదాలు సైతం ఆ దుర్గంధంలోకి, ఆ మాలిన్యంలోకి, ఆ మురికిలోకి కూరుకొని పోతాయా అన్నంత దుర్గం ఉంది. 4 వైపుల నుంచి ఆ దుర్గంధం ఉంది. వాంతి వచ్చేటట్లుగా ఉంది. తల తిరగడం ప్రారంభమైంది ముక్తానంద గారికి. అక్కడ వీధులు కూడా సరిగ్గా లేవు. నీళ్లు కూడా తక్కువగా ఉన్నాయి. ఉన్నవి నీళ్లు కూడా మురికిగా ఉన్నాయి. స్త్రీ పురుషులు కూడా చాలా అంటే వృద్ధాప్యంలో ఉన్నారు, వస్త్రహీనులుగా ఉన్నారు, సరిగ్గా లేరు. అంటే ఆ కురూపులుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఆ మాలిన్యపు కుప్పల మీద, అంటే ఆ పెంట కుప్పల మీద కూర్చొని విచారంగా కూర్చొని ఉన్నారు. ఇదంతా చూసినటువంటి స్వామి ముక్తానంద గారికి జుగుప్స కలిగింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పారిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి అతి కష్టం మీద ముందు వెళ్తున్నారు. వెలుగు ఒకటి ఆయన కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ మళ్ళీ సూర్యుడు కనిపించలేదు. అందుకే సాధకుల్లారా, ముక్తానంద గారి యొక్క ఈ విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను అక్కడికి వచ్చినప్పుడు నా తేజస్సు మొత్తాన్ని పోగొట్టుకున్నాను. అలా అనిపించింది నాకు. ఎప్పుడు దాని నుంచి బయటపడతానా అనిపించింది. ఎంతో కష్టపడి బయటపడేటువంటి మార్గాన్ని కూడా నేను వెతికాను. ఆ మార్గం కూడా మలంతో నిండిపోయి ఉంది, మాలిన్యంతో నిండిపోయి ఉంది. అక్కడ వచ్చి కూడా నేను ఇక వెళ్ళిపోయిన తర్వాత ఒక ఎండిపోయినటువంటి పెంటకుప్ప చూశాను. అది దాటి నేను వెళ్ళిపోయాను. దాని మీద కూడా స్త్రీ పురుషులు ఎంతో విచారంతో కూరుకొని ఉన్నారు. నేను చూసినటువంటి లోకము ఇలా చూశాను నేను. మీకు కూడా ఈ దృశ్యాలు కల్పించవచ్చు. అంత మాత్రం చేత మీరు ఎలాంటి జుగుప్సలోకి మీరు చూస్తున్నప్పుడు లోనవ్వమాకండి. ఆ ధ్యాన స్థితిలో మీకు ఉండొచ్చు ఆ జుగుప్స. కానీ దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత అయ్యో నేనేంటి ఇలాంటి లోకాలు చూస్తున్నాను
అని చెప్పి మళ్ళీ మీరు వెనకడుగు వేయకూడదు, మీ అడుగు ఎప్పుడు ముందుకే పడాలి. అలా చూసిన తర్వాత మరొక లోకంలోనికి వెళ్ళాను. ఆ లోకం మాత్రం అద్భుతంగా ఉంది. ఈ జుగుప్సతో కూడినటువంటి లోకాన్ని దాటివేసి నేను మరొక లోకంలోనికి వెళ్ళాను. ఆ లోకము పండ్ల చెట్లతో నిండిపోయి ఉంది, పూల చెట్లతో నిండిపోయి ఉంది. అక్కడ అనేక రకాల వనాలు ఉన్నాయి, ఉపవనాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, గోవులు ఉన్నాయి. అక్కడ కొంతమంది మానవుల్ని కూడా నేను చూశాను. ఆ మానవులు 20 అడుగుల పొడవున్నారు. ఆ మానవులు, వారి యొక్క దంతాలు చాలా పెద్దగా ఉన్నాయి, పొడుగ్గా ఉన్నారు, నల్లగా ఉన్నారు. అందరి చేతుల్లోనూ కూడా 5-6 అడుగుల పొడవున్నటువంటి మెరుస్తున్న కత్తులు ఉన్నాయి. పెద్ద పెద్ద అంకుశాలు కూడా ఉన్నాయి. వారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు, కొద్దిమంది తోలు వస్త్రాలు కూడా ధరించి ఉన్నారు. అందరి కళ్ళు కూడా, లోకమైతే బాగుంది, పండ్ల చెట్లు పూల చెట్లతో నిండిపోయి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి మానవులు మాత్రం 20 అడుగుల ఎత్తులో, నల్లగా, చేతిలో అంకుశాలతోటి కత్తులు ధరించి ఉన్నారు. అందరి కళ్ళు కూడా మళ్ళీ కోపంతో ఎర్రగా ఉన్నాయి. ఆ లోకంలో ముక్తానంద గారికి ఎక్కడా కూడా ఒక్క స్త్రీమూర్తి కూడా కనిపించలేదు. అది చాలా ఆశ్చర్యం కల్పించింది ఆయనకి. మళ్ళీ అక్కడ 20 అడుగుల పైన ఎత్తు ఉన్నటువంటి నల్లటి బర్రెలు కనిపించాయి. మళ్ళీ ఆ తరువాత ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక ఆకర్షణీయమైనటువంటి సరోవరాన్ని చూశాను అంటారు ఆయన. ఒక జలపాతాన్ని చూస్తారు, ఒక సరస్సుని చూస్తారు ఆయన. అత్యంత ఆకర్షణీయమైనటువంటి ఒక సరస్సుని చూస్తారు. ఆ సరస్సు చుట్టూ చక్కటి పక్షులు కిలకిలా రావాలు చేస్తూ ఉంటాయి. ఆ సరస్సు పక్కన ఒక జలపాతము ఉంటుంది. 4 వైపులా అక్కడ ఒక ఉజ్వలమైనటువంటి ప్రకాశం ఉంటుంది. అది సూర్యుడి ప్రకాశమా లేదా మరేదైనా వస్తువు యొక్క ప్రకాశమా అనేది ముక్తానంద గారికి అర్థం కాలేదు. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మన స్వామి ముక్తానంద గారు అక్కడ దర్శించుకుంటారు. ఏంటంటే, ఆ వెలుగు మధ్యలో, ఆ కనబడ్డటువంటి వెలుగు మధ్యలో పువ్వులతో అలంకరించబడినటువంటి ఆ కృష్ణవర్ణపు బర్రె, అంటే నల్లటి బర్రె వీపు మీద ఒక పట్టు దుప్పటి పరచబడి ఉంది. ఆ పట్టు దుప్పటి మీద ఒక నల్లటి దేవతా పురుషుడు కూర్చొని ఉన్నాడు. ఒక నల్లటి బర్రె మీద, దాని వీపు మీద ఒక పట్టు దుప్పటి పరుచుకొని ఒక నల్లటి రంగులో ఒక దేవతా పురుషుడు కూర్చొని ఉన్నాడు. ఆ బర్రె కొమ్ములకి కూడా బంగారం పొదివి ఉంది, కాళ్ళకు బంగారు గజ్జెలు ఉన్నాయి. ఆ దేవతా పురుషుడు ఎరుపు రంగు పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. మెడలో యజ్ఞోపవీతం ఉంది, శిరస్సు మీద రత్న ఖచ్చిత కిరీటం ఉంది, అంటే రత్నాలతో పొడగబడినటువంటి కిరీటం ఉంది. ఆయన స్వామి ముక్తానంద గారికి కేవలం 10 అడుగుల దూరంలోనే ఉంటాడు. అంటే దగ్గరలో అన్నమాట. ఇక అంత దగ్గరలో ఆయన్ని చూసి ముక్తానంద గారు ఒక మందస్మితం చేస్తారు, ఒక చిరునవ్వు నవ్వుతారు. ఆయన కూడా నన్ను చూసి అభయముద్ర ఇచ్చి చిరునవ్వు నవ్వుతాడు. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత ఒక ఇద్దరు నల్లటిగా ఉన్నటువంటి 20 అడుగుల ఎత్తున్న 2 దూతలు వచ్చి నన్ను బయటికి విడిచిపెట్టారు. అది ఏ లోకం మీకు అర్థమైంది కదా మాస్టర్స్. స్వామి ముక్తానంద గారు అప్పుడు ఏ లోకంలో ఉన్నారు? నరకలోకము. ఆయన మొదట ప్రారంభంగా చూసింది ఏంటి? నరకలోకపు ఆరంభం. అది నరకలోకపు ఆరంభం. అది 3rd డైమెన్షన్ స్టార్టింగ్లో పురుషులందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, రామ్తాత చాలా బాగా వివరిస్తాడు దీన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత 3rd డైమెన్షన్ స్టార్టింగ్ అండి. అది వైతరిణి నది దాటిన తరువాత. అందుకే ఆ సరోవరం పక్కన వైతరిణి నది, ఒక నది కూడా ఉంది, జలపాతము నది అని చెప్పుకున్నాం కదా, సరస్సు వైతరిణి నది దాటిన తర్వాత అక్కడ ఆయన చూసింది యమధర్మరాజు యొక్క దర్శనం కలిగింది ఆయనకి. ఆయన యమధర్మరాజు దర్శనం కలిగింది, సంభాషణ జరగలేదు, దర్శన భాగ్యం కలిగింది. దర్శనం చేసుకున్న తర్వాత ఏం జరిగింది? 2 యమదూతలు వచ్చి ఆయన్ని ఆ నరకలోకంలోంచి బయటికి తీసుకొచ్చారు. ఎంతో సంతోషపడతారు స్వామి ముక్తానంద గారు, నాకు యమధర్మరాజు యొక్క దర్శనం జరిగింది కదా అని. అప్పుడు ధ్యానం భంగమైంది. చూడండి, ఒక టాప్ మోస్ట్ ఎడ్జ్కి వెళ్తారండి. ధ్యానము మీరు ఇప్పటి వరకు మీరు గమనించి ఉంటారు, ఆయన ధ్యాన స్థితిలో ఏమేమి సంభవించాయో. ఒక ఎడ్జ్ ఆఫ్ ది మూమెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఆయనకు ఒక్కసారిగా ధ్యానం భంగమవుతుంది.
రైట్. అంటే ధ్యాన స్థితి నుంచి బయటికన్నా వస్తారు, ధ్యానం భంగమైనా జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, మంచి హృదయం ఎండిపోయినట్లుగా అనిపిస్తుంది అని. ఎందుకంటే నరకలోకం నుంచి బయటికి వచ్చారు కదా, నరకలోక దర్శనం చేసుకొని వచ్చారు కదా, అందుకే ధ్యానం భంగమైంది. కుటీరంలోంచి బయటికి వస్తారు, హృదయం ఎండిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, మంచినీళ్ళు తాగాలని చూస్తారు, కానీ వెంటనే వాంతి కావడం ప్రారంభమవుతుంది, హృదయం మొత్తం కూడా ఒక రకమైనటువంటి బాధతో నిండిపోతుంది. ఒక 3 రోజులు ఆయన భోజనం చేయలేకపోతారు. ఎందుకంటే నరకలోకంలో ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని చూశారు కదా ఆయన. జనరల్‌గా ఏంటంటే మానవుల యొక్క మనస్సులో మాలిన్యం నిండిన వారు ఆ నరకలోకంలోకి వెళ్తారని చెప్పబడుతూ ఉంటుంది. యాక్చువల్‌గా నరకం అంటే ఒక శిక్ష కూడా కాదండి. అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఉన్నవాళ్ళు వెళ్తారు. తరువాత మాలిన్యాన్ని తొలగించుకొని వస్తారు. అక్కడ శిక్షలు లాంటివైతే ఎలాంటివి ఉండవు. మాలిన్యంతో వెళ్తారు, దాన్ని క్లీన్ చేసుకుంటారు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ. సోల్ రివిజన్ జరుగుతుంది అక్కడ. కానీ స్వామి ముక్తానంద గారికి ఆయన చెప్తారు ఇక్కడ, ఆనాటి దృశ్యం తలుచుకుంటే ఈ రోజుకి కూడా నాకు ఒక రకమైనటువంటి బాధ నాకు కలుగుతూ ఉంటుంది అంటారు. ఆ తర్వాత ఏం సంభవిస్తుంది, యమధర్మరాజు దర్శనమైన తర్వాత ధ్యానంలో ఒక వేగం అనేది పుంజుకుంటుంది ఆయనకి. చూడండి, స్థితిమైన స్థితి తర్వాత స్థితి, ఒక లోకం కనబడుతూ ఉంటుంది, ఒక అద్భుత దృశ్యం కనబడుతూ ఉంటుంది, ధ్యానంలో వేగం పుంజుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత బాహ్యంలో కూడా జ్యోతి దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ధ్యానంలో కూడా నాలిక కేచరి ముద్ర సంభవిస్తూ ఉంటుంది. ధ్యానం జరుగుతూ ఒక తన్మయ భావం కూడా వస్తుంది. అలాగే మధ్యలో హఠాత్తుగా మరణ భయం కూడా ఏర్పడుతుంది ఆయనకి. ఆ తరువాత ఆయన ఆ మరణ భయాన్ని సంపూర్తిగా జయించి వేస్తారండి ఆ తరువాత. కానీ ఇప్పుడు కొద్దిగా మరణ భయం ఆయన కలుగుతుంది. ఎందుకంటే నరకలోకాన్ని దర్శించుకున్నారు కదా, మృత్యు వచ్చేసింది అన్నటువంటి భయం కలుగుతుంది. వెంటనే ధ్యానం భంగమవుతుంది. ధ్యానంలో కూర్చుంటారు, ఒక్కోసారి మృత్యు వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది, ధ్యానం భంగమవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ హృదయాకాశంలో అంగుష్ట మాత్రంలో జ్యోతి దర్శనం కలుగుతూ ఉంటుంది, ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆయన తంద్రా స్టార్ట్ చేస్తారు ధ్యానం, తంద్రాలోకంలో ప్రవేశిస్తారు. బాహ్య ప్రపంచంలోని అన్ని వస్తువులు మిశ్రమ జ్యోతిలో కనబడుతూ ఉంటాయి. మళ్ళీ మృత్యువు ఎక్కడ వస్తుందో అనేటువంటి భయం కలిగి ధ్యానం భంగం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ తరువాత ఆయనకి మరొక అద్భుతమైనటువంటి శాస్త్రాల్లో మనకి ఏదైతే చెప్పబడుతుందో, ఇక బిందు భేదము అంటాం మనం. ఈ బిందు భేదం అనేది సంభవిస్తుంది ఆయనకి. బిందు భేదము అనేది కేచరీ ముద్రలాగా ఒక అద్భుతమైనటువంటి శాస్త్ర ప్రక్రియ. ఈ బిందు భేదము జరగడం అంటే ఇట్స్ ఎ సూపర్బ్ అనమాట. ఆ స్టేట్ అనేది ఒక సూపర్ స్టేట్గా చెప్పుకుంటాము. సో బిందు భేదము అంటే ఏంటి, ఈ బిందు భేదం మనకి సంభవిస్తే ఏం జరుగుతుంది, ఈ బిందు భేదానికి శాంభవి ముద్రకి ఏంటి సంబంధము, బిందు భేదం గురించినటువంటి వివరాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయినటువంటి 25వ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. ఇంతవరకు మనం 24th ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాము, ఆయన ఏ లోకాలు దర్శించుకున్నారు, నాగలోకం దర్శించుకున్నారు, చంద్రలోకం దర్శించుకున్నారు, నరకలోకాన్ని దర్శించుకున్నారు, యమధర్మరాజు గారి యొక్క దర్శనం జరిగింది, మధ్యలో మృత్యుభయం అనేది వచ్చింది, మృత్యుభయం వచ్చిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంకో ఎపిసోడ్లో పూర్తిగా వస్తుందండి ఆయనకు ఆ మృత్యుభయం. ఆయన ఎలా బయటపడతారు అనేది కూడా దాంట్లో చెప్పబడుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మరిన్ని యొక్క విషయాలు మనం తెలుసుకుందాము. ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ఎన్నో ఆశ్చర్యార్థకమైనటువంటి ఈ దర్శనాలని మనం, ఈ స్థితులని మనం కూడా మన యొక్క కుండలిని ధ్యానంలో మనం కూడా అనుభవం చెందుతూనే ఉంటాము. వాటిని మనం సంపూర్ణంగా అవగాహన చేసుకుందాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ బిందు భేదానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము. సో అంతవరకు సెలవు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుసుకుందాము. కాబట్టి గ్రంథాలయ స్వాధ్యాయంలో చిత్శక్తి విలాసం పుస్తకాన్ని స్వాధ్యాయం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా స్వామి ముక్తానంద గారి తరపు నుంచి, కుండలిని సాధకుల తరపు నుంచి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నా ద్వారా నిర్వహించడానికి నాకు అనుమతి ఇచ్చినటువంటి పిఎంసి వారందరికీ కూడా నేను ఆత్మపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుసుకుందాము. బిందు భేదము అనేటువంటి ఆ దర్శనంతో మనం కలుసుకుందాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్.